హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. సో ఇవాల్టి వ్లాగ్‌లో మనమైతే ఆగ్రా వెళ్ళబోతున్నాము. ఇవాళ సాటర్డే. సో సాటర్డే మార్నింగే మేము 6:00కి ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు 7కి మాకు ట్రైన్ ఉంది డైరెక్ట్ ఆగ్రా కంటోన్మెంట్‌కి. సో అక్కడికెళ్ళి ఇవాళ ఆగ్రా ఎక్స్‌ప్లోర్ చేసి రేపు మథుర మళ్ళీ బృందావన్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో మార్నింగే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడైతే డైరెక్ట్‌గా నిజాముద్దీన్ నుంచి మాకు ట్రైన్ ఉంది గదా! అక్కడికెళ్ళిపోవాలి. ప్రీతం రెడీ అవుతున్నారు. ఇంకో 5 మినిట్స్‌లో మేము స్టార్ట్ అయిపోతాము. సో ఇవాళ ఆగ్రాలో నియర్లీ ఒక 3-4 ప్లేసెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయడానికుంది. సో ఒకవేళ ఎండ ఎలా ఉంటదో చూసుకొని దాన్ని బట్టి మేము ఎక్స్‌ప్లోర్ చేస్తాము. ఒకవేళ ఇవాళ తాజ్‌మహల్ కుదరకపోయినా రేపు ఎర్లీ మార్నింగే సన్‌రైజ్‌కెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా మథురాలో ఓన్లీ 2 టెంపుల్సే మేము ప్లాన్ చేసాము. సో అందుకని అక్కడ ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఇంకా బృందావన్ వచ్చేసి నైట్ టైమ్‌లో ప్రేమ్ మందిర్ అవన్నీ చాలా బావుంటాయి కాబట్టి నైట్ టైమ్ ఎళ్తాం అక్కడికి. నైట్ టైమ్ అంటే ఈవినింగ్ నుంచి నైట్ దాకా ఒక 4 టెంపుల్స్ ఉన్నాయక్కడ. అవి కవర్ జేసుకోవచ్చు. సో అందుకని ఇవాళ రేపటి ప్లాన్ ఎలా ఎళ్తదని జెప్పేసి చూసేద్దాం. సో మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకొని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాము. సో ఇక్కడ 7:00కి మా ట్రైన్ ఉందనమాట. ఇక్కడ నుంచి ఒక 2½ అవర్స్ జర్నీ చేస్తే మేము ఆగ్రా అయితే రీచ్ అయిపోతాము. సో ఫైనల్లీ ఒక 2 అవర్స్ మంచి నిద్ర అయిన తర్వాత ఆగ్రా అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ రాగానే ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మేము ఫస్ట్ ఆగ్రా ఫోర్ట్ అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో రైల్వే స్టేషన్ నుంచి ఆగ్రా ఫోర్ట్‌కైతే రూ. 150 చార్జ్ చేశారు. సో ఇక్కడికొచ్చి బుకింగ్ కౌంటర్‌లో మేము టికెట్ బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి రూ. 35. సో చూస్తున్నారు గదా! ప్రతి ఫోర్ట్ అనగానే చుట్టూరా ఇలా వాటర్ ఏరియా అయితే ఉంటది. సెక్యూరిటీ రీజన్స్ కోసం అని చెప్పేసి. అప్పట్లో అందులో పాయిజనస్ యానిమల్స్‌ని లేదా రెప్టైల్స్‌ని అలా వాటర్‌లో వదిలేవాళ్ళంట. ఎనిమీస్ ఎవరైనా లోపల రావడానికి భయపడాలి అని చెప్పేసి. సో చూస్తున్నారు గదా! ఆగ్రా ఫోర్ట్ ఎంత హ్యూజ్‌గుందని చెప్పేసి. సో అక్కడ ఎంటర్ అవ్వగానే మళ్ళీ మనకి ఈ గ్రాండ్ ఎంట్రీ అయితే వస్తది. ఈ ఆర్చ్. మళ్ళీ ఇక్కడ నుంచి మనం లోపల ఎంటర్ అవ్వగానే టువర్డ్స్ లెఫ్ట్‌లో అయితే మనకి ఫోర్ట్‌కి ఎంట్రీ ఉంటది. ఇలా ఎందుకు కొంచెం కనిపించకుండా పెట్టారంటే, లోపల ఎంతమంది సోల్జర్స్ ఉన్నారో బయట ఎనిమీస్‌కి తెలియకూడదు అన్న రీజన్‌తో ఇలా సీక్రెసీ కోసం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసి బిల్డ్ చేశారంట. సో ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌లో ఎంట్రీ ఉందన్నాను కదా! అదే ఇది వాల్ అన్నమాట. చూస్తున్నారు గదా! ఫోర్ట్‌ది వాల్స్ మరి ఎంత హైట్ ఉందని జెప్పేసి. చాలా పాత కన్‌స్ట్రక్షన్ అయినా గూడా ఎంత ప్లాన్డ్‌గా బిల్డ్ చేసుకున్నారో వాళ్ళు. ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి 1565లో అక్బర్ అయితే కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఓవరాల్ అయిపోవడానికి ఆల్‌మోస్ట్ 8 ఇయర్స్ అయితే టైం పట్టింది. సో 1573లో అయితే కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంట. సో ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే ఈ ఎంట్రీ చూస్తున్నారు గదా! పాత్ ఎంత పొడుగుందని జెప్పేసి. సో ఆ పాత్‌లో నడిచేటప్పుడు ఎనిమీస్ ఎవరైనా వస్తే పైనుంచి వేడి వేడివి ఆయిల్స్ అవి వదిలేవాళ్ళంట. సో, దెన్ ఇంక అక్కడి నుంచి ముందుకొచ్చేస్తే ఇక్కడ ఈ ఎంట్రీ అయితే కనిపిస్తుంది మనకి. అక్కడే రైట్ సైడ్‌లో టర్న్ అవ్వగానే ఇదొచ్చేసి ముందుగా కనిపించేది జహాంగీర్ ప్యాలెస్. ఇక్కడ జహాంగీర్ మళ్ళీ షాజహాన్ రోల్ గూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. అక్బర్‌ది కన్‌స్ట్రక్షన్ మొత్తం అయిన తర్వాత దీనివి ఏమైనా ఉంటే ఆల్టరేషన్స్ అన్ని మొత్తం వీళ్ళిద్దరే చేశారు అన్నట్టు చెప్పారు. దెన్ ఇక్కడ జహాంగీర్స్‌ది బాత్ టబ్ అంట ఇది. జహాంగీర్ ప్యాలెస్ ఏదైతే ఉందో దాని ఎదురుగ్గానే ఈ బాత్ టబ్ గూడా ఉంది. ఈ బాత్ టబ్ చాలా వరకు పెద్దదుంది. లోపల దిగడానికి స్టెప్స్ గూడా ఉన్నాయి. 2-3 స్టెప్స్. దెన్ ఈ బాత్ టబ్ లోపలంతా గోల్డ్ ప్లేటింగ్ ఉండేదంట. బట్ అప్పట్లో మొత్తం అటాక్స్ జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం అన్నీ తీసేశారు. సో, అక్కడి నుంచి జహాంగీర్ ప్యాలెస్ లోపలికి ఎంట్రీ దగ్గర చూస్తున్నారు గదా మీరు. మొత్తం అంతా ఇక్కడున్న కన్‌స్ట్రక్షన్ అంతా రెడ్ శాండ్ స్టోన్‌తోనే బిల్డ్ చేశారు. దెన్ కంప్లీట్ హిందూ మళ్ళీ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మొత్తం మిక్స్ చేసి చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆర్చ్ పైన మీకి 2 హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కింద రాజు ఎంటర్ అయ్యేటప్పుడు పైనుంచి ఫ్లవర్స్ అవి విసురుతూ రాజుకి వెల్కమ్ చెప్పేవాళ్ళంట. సో, ఇక్కడ ఆర్చ్‌ది సైడ్స్‌లో వాల్స్ చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశారో. చాలా గ్రాండియర్ ఎంట్రీ అనే చెప్పొచ్చు ఇక్కడ. ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు మొత్తం ఆర్చ్ అండ్ ఈ ఎంట్రీ లో ఉన్న ఫీచర్స్ అన్నీ కంప్లీట్ ఇస్లామిక్ స్టైల్‌లో ఉన్నాయి. దెన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపలున్నదంతా కంప్లీట్‌గా హిందూ స్టైల్‌లో ఉందనమాట. సో, చాలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే కార్వింగ్స్ ఉన్నాయి ఇక్కడ లోపల ప్యాలెస్ లోపల. రాజ్‌పుతానా స్టైల్‌లో అయితే ఇక్కడ లోపలంతా డిజైన్ జేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ స్పేస్ వచ్చేసి రంగ్ మహల్ అని అంటారంట. సో, ఇక్కడ ఈ స్పేస్‌లో ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అవి జరిగే
జరిగేటివంట. దాన్ని మొత్తం కింద నుంచి కింగ్స్ కూర్చొని చూసేవాళ్ళంట. దాని పైన కనిపిస్తున్న హోల్స్‌లో నుంచి రాణులంతా అక్కడి నుంచి చూసి ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఇందులో ముందు అక్బర్ వైఫ్స్ ఉండేవాళ్ళు గదా! వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళంట. దాని తర్వాత జహాంగీర్ కోసమే ఈ హౌస్‌ని స్పెషల్‌గా బిల్డ్ చేయడం అయింది అన్నట్టు చెప్పారు. సో, 'రంగ్ మహల్' నుంచి కొంచెం ముందుకు వాక్ చేసుకొనొస్తే మనం జహాంగీర్ ప్యాలెస్‌లోనే ఈ లొకేషన్‌కైతే ఎంటర్ అవుతాము. ఇక్కడొచ్చేసి మిడిల్‌లో మొత్తం పోర్టికో లాగా ఉంచుకున్నారు. ఇక్కడ విండోస్‌లో నుంచి మనకి తాజ్‌మహల్ వ్యూ గూడా కనిపిస్తుంది. మనకి ఈ ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి ఒక తాజ్‌మహల్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఇది లొకేట్ అయ్యుందనమాట. మనం స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్‌లో అయితే ఈ జహాంగీర్ ప్యాలెస్ ఉంటుంది. ఇక్కడ లోపల ఎంటర్ అయిన తర్వాత మనకి లోపల నుంచే ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ లోపల నుంచి మళ్ళీ మనం వేరే ప్యాలెసెస్‌కంతా ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ బయటికొచ్చి వేరే రూట్ నుంచి వెళ్ళాల్సిన నెసెసిటీ లేదనమాట. అప్పట్లో ప్లానింగ్ అంతా అంత ప్రాపర్‌గా చేసుకొని వీళ్ళు బిల్డ్ చేశారు. కొంచెం జహాంగీర్ ప్యాలెస్ నుంచి ముందుకు నడుచుకొనొస్తే మనం ఈ లొకేషన్‌లోకైతే ఎంటర్ అవుతాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ గార్డెన్ వచ్చేసి మొత్తం గ్రేప్ గార్డెన్ అంట. అప్పట్లో అంగురీ బాగ్ అని గూడా పిలిచేవాళ్ళు. జహాంగీర్ కింగ్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు వాళ్ళు వైన్ తాగేవాళ్ళంట. సో, వాళ్ళ కోసం వైన్ ఇక్కడి నుంచే ప్రిపేర్ జేసి వాళ్ళు తీసుకునేవాళ్ళంట. సో, అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతే ఇదంతా మొత్తం షాజహాన్ బిల్డ్ చేశారు. ఇదొచ్చేసి కాస్ మహల్ అని గూడా పిలుస్తారు. కాస్ మహల్‌కి అటు సైడ్, ఇటు సైడ్ ఏదైతే రాజపుతానా స్టైల్ రూఫ్‌లో కనిపిస్తున్నాయో ఇవొచ్చేసి జహనారా, మళ్ళీ రోషనారా అని చెప్పి షాజహాన్‌కి ఇద్దరు కూతుళ్ళుండేవాళ్ళు. వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అవైతే కన్‌స్ట్రక్ట్ చేశారంట. సో, ఇక్కడ కాస్ మహల్‌కి లోపల నుంచి మనం విండోస్‌లో ఎటు చూసినా గూడా ఇక్కడ తాజ్‌మహల్ వ్యూ అయితే చాలా క్లీన్‌గా కనిపిస్తుంది. అప్పట్లో ఫాదర్‌ది రూల్ అయిన తర్వాత ఫస్ట్ సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థ్రోన్‌ని ఆక్యుపై చేసేవాళ్ళంట. అది ఔరంగజేబ్‌కి నచ్చక వాళ్ళ ఫాదర్ షాజహాన్‌ని ఇక్కడే 8 ఇయర్స్ పాటు లోపల బంధించుంచాడంట. సో, తను అక్కడే 8 ఇయర్స్ పాటు చనిపోయే ముందు తాజ్‌మహల్‌ని చూస్తూ గడిపేశాడంట. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి కాస్ మహల్. దీంట్లో మొత్తం అంతా లోపల మార్బల్ మీద కార్వింగ్స్ అంతా చూస్తున్నారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గున్నాయో. ఇక్కడ అప్పట్లో చేసిన ఈ విండోస్ గూడా కంప్లీట్‌గా మార్బల్ పైనే మొత్తం అంతా హోల్స్ అంతా చేసేసి చేశారు. ఇంకా ఇక్కడొచ్చేసి కాస్ మహల్‌ది బయట నుంచే వ్యూ చూడండి ఎంత బావుందో. సో, ఇక్కడ మొత్తం మార్బల్ పైన ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అది మొత్తం పెయింటింగ్ గాదు. యాజ్ యూజువల్ మార్బల్‌ని మొత్తం ఆ షేప్స్‌లో కటింగ్ జేసి అక్కడ లోపలంతా స్టోన్స్‌ని అమల్చారనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అయితే డిజైన్ జేశారు. ఈ ఖాస్ మహల్ వచ్చేసి అప్పట్లో ఉన్న ఎంపరర్స్‌ది ప్రైవేట్ స్పేస్ అంట. సో, ఇక్కడున్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లర్స్ దానిపైన చూడండి కంప్లీట్‌గా చాలా వరకు ప్రీషియస్ స్టోన్స్‌తో దీనిపైన డిజైన్ జేశారంట. బట్ అందులో చాలా వరకు ఇప్పుడు స్పాయిల్ అయ్యి ఉన్నాయి. చాలా వరకు పీకేశారు గూడా. సో, అందుకని ఇప్పుడు లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. జస్ట్ బయట నుంచే మనం ఇదంతా చూడాలి. సో, లోపల చూస్తే ఇది మొత్తం ఆక్టాగనల్ షేప్‌లో అయితే ఉంది. లోపల ఆ రూమ్ అన్నది ఉందనమాట. సో, చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది ఇక్కడొచ్చి ఇదంతా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు. సో, ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మనం లోపల ఈ పాత్‌లో అయితే లోపలికెళ్తే ఇక్కడ నుంచి పైకెళ్తాం డైరెక్ట్‌గా. అక్కడొచ్చేసి హాల్ ఆఫ్ పబ్లిక్ అన్నది ఉంటది. ఇక్కడికెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదైతే మనకి జైల్‌లాగా కనిపిస్తుంది గదా! ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా అండర్ పాత్‌లో వెళ్తే డైరెక్ట్‌గా తాజ్‌మహల్‌కి రూట్ ఉందంట. సో, ఇక్కడ నుంచి మనం పైకొస్తే డైరెక్ట్‌గా ఇక్కడికైతే వచ్చేస్తాము. ఇక్కడ నుంచి కాస్త ముందుకొస్తే ఇక్కడ మీనా మస్జిద్ అయితే వస్తుంది. ఇక్కడ షాజహాన్ ప్రేయర్ చేసేవాళ్ళంట. వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ జైలుకైతే వెళ్ళిపోవాల్సుండిందంట. సో, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఏరియాకొస్తే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మొత్తం అంతా ఇక్కడ రాయల్ ఫ్యామిలీస్ అప్పట్లో నివసించేవాళ్ళంట. సో, వాళ్ళకి కావాల్సిన హౌస్ హోల్డ్స్ గానీ, ఏవైతే యాక్సెసరీస్ ఉంటాయో అవన్నీ గూడా కిందనే మార్కెట్‌లో అయితే దొరికేటివంట. సో దట్ రాణులంతా బయటికెళ్ళే నెసెసిటీ లేకుండా లోపల ఏది కావాలన్నా దొరికేలాగా అరేంజ్ చేసున్నారంట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వైట్ కలర్‌లో కనిపిస్తుందో ఇదొచ్చేసి దివానీ ఖాస్ అంటే హాల్ ఆఫ్ ప్రైవేట్ అంట. అంటే ఇక్కడ రాజు వాళ్ళ మంత్రులతో ఏదైతే డిస్కషన్స్ ఉంటాయో అవైతే ఇక్కడే జరిగేటివంట. మొత్తం ఈ ఆగ్రా ఫోర్ట్ లోపల 16 ప్యాలెసెస్ అయితే ఉన్నాయని చెప్తారు. సో, ఇక్కడ నుంచి ముందుకొస్తే ఇక్కడ వైట్ మార్బల్‌లో ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని పైన కూర్చునేవాళ్ళంట. దీని అపోజిట్‌లోనే అందరూ అక్కడ నించున్నారు గదా! ఇది బ్లాక్ మార్బల్ అన్నమాట. ఇక్కడ ఈ బ్లాక్ మార్బల్ పైన రాజు కూర్చొని వాళ్ళు తీర్పిచ్చేవాళ్ళంట. సో, ఇదొచ్చి బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఇది
దీనిపైన అటాక్ చేసినప్పుడు కొంచెం అదైతే డ్యామేజ్ అయ్యుంది. దెన్ ఇప్పుడు నేనేదైతే చెప్పాను గదా! దివానీ ఖాస్ అని చెప్పేసి ఆ బిల్డింగ్ అనమాట. సో, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి మనం కిందకి నడుచుకుంటూ స్టెప్స్ దిగేసి వెళ్తే డైరెక్ట్‌గా దివాన్ ఈ ఆమ్ అన్న ప్లేస్‌కైతే వెళ్ళిపోతాము. అంటే అదే హాల్ ఆఫ్ పబ్లిక్ అని చెప్పేసి. సో, ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇదే హాల్ ఆఫ్ పబ్లిక్ అనమాట. సో, ఇక్కడ ఏవైనా పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్నా, పబ్లిక్ మీటింగ్స్ ఉన్నా మొత్తం అన్నీ ఈ హాల్‌లో జరిగేటివంట. ఇన్ షార్ట్‌గా ఇది పబ్లిక్ కోర్ట్ లాగా వర్క్ చేసేదనమాట. ఇక్కడ ఏవి పబ్లిక్ గ్రీవియన్సెస్ ఉన్నా కూడా ఇక్కడే మొత్తం తీర్పంతా ఇచ్చేవాళ్ళంట. దీని చుట్టూరా కంప్లీట్‌గా పెద్ద గార్డెన్‌తోనే కవర్ అయ్యుంది. మొత్తం అంతా ఈ బిల్డింగ్‌లో రూఫ్ వచ్చేసి కంప్లీట్ ఫ్లాట్‌గానే ఉంది. దీన్నంతా మొత్తం షాజహానే కన్‌స్ట్రక్ట్ చేశాడంట అప్పట్లో. మనకిప్పుడు ఇది ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి రాజు కూర్చునే థ్రోన్ ఏరియా అనమాట. సో, ఇక్కడ కింద ఇంకొక ప్లాట్‌ఫార్మ్ ఉంది. అక్కడ వాళ్ళ మంత్రి కూర్చొని తీర్పులు రాసేవాడంట. అప్పట్లో జనాలవి ఏవైనా పిటిషన్స్ ఉన్నా వచ్చి ఇక్కడే వాళ్ళు డెసిషన్స్ చేసుకునేవాళ్ళంట. ఈ హాల్ పక్కలో ఇక్కడ ఒక మస్జిద్ ఏదైతే కనిపిస్తుందో అదొచ్చేసి నాగినా మస్జిద్ అనమాట. సో, ఇక్కడితో ఇంకా ఆగ్రా ఫోర్ట్ మొత్తం చూడడం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇంకా డైరెక్ట్‌గా లెఫ్ట్ సైడ్‌లో నడుచుకొనెళ్తే డైరెక్ట్‌గా ఎంట్రన్స్ దగ్గరికెళ్ళిపోతాము. సో, చూస్తున్నారు గదా! ఇప్పుడెంత రష్ అయిపోయిందని చెప్పి. మేము మార్నింగ్ ఇక్కడికొచ్చినప్పుడు 10:00 అయ్యుండింది. అప్పుడు కొంచెం రష్ తక్కువుండింది. టైం గడుస్తూ, గడుస్తూ చాలా వరకు రష్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఇంకా డైరెక్ట్‌గా అక్కడి నుంచి ఆటోకి 50 రూపీస్ ఇచ్చేసి ఇత్మాదుద్దౌలా బిల్డింగ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌లో టికెట్ తీసేసుకొని లోపలికి ఈ ఆర్చ్ లోపలికైతే ఎంటర్ అయితే మనము డైరెక్ట్‌గా బేబీ తాజ్ దగ్గరకైతే ఎళ్ళిపోతాము. మనకి ఈ ఇద్మతుద్దౌలాని బేబీ తాజ్ అని గూడా పిలుస్తారు. సో, ఇక్కడ ఎంటర్ అయ్యే ఆర్చ్ చూస్తున్నారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గా రెడ్ శాండ్ స్టోన్ లోపల మార్బల్‌ని అమల్చి మరి బ్యూటిఫుల్‌గా అయితే డిజైన్ చేశారు. సో, ఇది ఆర్చ్ చాలా హ్యూజ్‌గానే ఉందని చెప్పొచ్చు. సో, ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి లోపల బేబీ తాజ్ వ్యూ అయితే డైరెక్ట్‌గా కనిపిస్తుంటుంది. మనకి ఈ స్ట్రక్చర్ లోపల అప్పట్లో ఉన్న నూర్‌జహాన్ ఎవరైతే ప్రిన్సెస్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ అయిన మిర్జా గియాత్ బేగ్ అని వాళ్ళది టోంబ్ అయితే లోపల చూడ్డానికుంటుంది. నూర్‌జహాన్ అన్న ప్రిన్సెస్ వాళ్ళ ఫాదర్ పైనున్న ప్రేమకి గుర్తుగా ఈ కన్‌స్ట్రక్షన్ అయితే బిల్డ్ చేయించారు. ఇది మొత్తం కంప్లీట్‌గా మార్బల్‌తోనే ఉంటుంది ఓవరాల్‌గా. మార్బల్ పైన కంప్లీట్ స్టోన్స్‌తో కంప్లీట్‌గా డిజైన్ అయితే చేసుంటారు. సో, చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందనే చెప్పొచ్చు. ఇదొచ్చేసి 'తాజ్‌మహల్' కంప్లీట్‌గా దీని ఇన్‌స్పిరేషన్‌తోనే బిల్డ్ చేశారని కూడా చెప్తారు. సో, 'తాజ్‌మహల్' బిల్డ్ చేసేకి 8 ఇయర్స్ ముందే దీన్నైతే కంప్లీట్ చేశారు అని కూడా చెప్తారు. మొత్తం ముఘల్ ఎంపైర్ కన్‌స్ట్రక్షన్స్‌లో అప్పట్లో మార్బల్‌తో చేసిన కన్‌స్ట్రక్షన్ ఫస్ట్ ఇదే అనే చెప్తున్నారు. సో, ఇక్కడ సైడ్ నుంచి చూస్తే మనకి ఆక్టాగనల్ షేప్‌లో ఉండడం అయితే క్లియర్‌గా కనిపిస్తది. అదే స్ట్రెయిట్‌గా నించొని చూస్తే మనకు ఓన్లీ స్క్వేర్ షేప్‌లో ఉందేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతది. సో, ఇక్కడ ఓవరాల్‌గా మార్బల్ పైన కంప్లీట్ స్టోన్ వర్క్ అయితే చూడండి ఎంత ఇన్ డీటెయిల్‌గా డిజైన్ చేశారన్నది. బయటంతా కంప్లీట్‌గా మార్బల్ పైన స్టోన్ వర్క్ అయితే కంప్లీట్‌గా చూడొచ్చు. ఇక్కడ నుంచి లోపల ఎంటర్ అవ్వగానే కిందయితే మార్బల్ ఫ్లోరింగే ఉంది. సైడ్స్‌కి వాల్స్ అంతా కంప్లీట్‌గా వాల్ పైన పెయింటింగ్ అయితే చేసున్నారు. సో, అప్పట్లో పెయింట్ బ్రషెస్ అవి ఏవి ఉండేవి కాదంట. జస్ట్ ఒక స్టిక్‌కి పైన కాటన్ అంతా రోల్ చేసేసి దాంతోనే పెయింటింగ్స్ అప్పట్లో అంత బ్యూటిఫుల్‌గా చేశారు. ఎక్కడ గూడా అసిమెట్రికల్‌గా ఏది గూడా కనిపించదు. కంప్లీట్‌గా అన్ని పిక్చర్స్ గూడా సిమిలర్‌గా కనిపించేలాగా పెయింటింగ్ అంత అద్భుతంగా చేశారు. సో, పైన రూఫ్ అంతా చూస్తున్నారు గదా! రూఫ్‌లో అయితే కొంచెం కార్వింగ్స్ అవి చేసి మరి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడొచ్చేసి లోపల ప్రతి రూమ్‌లో గూడా టామ్స్ అన్నవే కనిపిస్తాయి మనకి. ఎగ్జాక్ట్‌గా మెయిన్ టాంబ్ వచ్చేసి సెంట్రల్ హాల్ ఏదైతే ఉంటుందో మొత్తం అన్ని ఆక్టాగనల్ షేప్స్‌లో చుట్టూరా ఏవైతే రూమ్స్ ఉన్నాయో మిడిల్‌లో ఉన్న పెద్ద రూమ్‌లో మనకి మెయిన్ టాంబ్ అనేది చూడ్డానికుంటుంది. ఇప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను గదా! అదొచ్చేసి మెయిన్ టాంబ్ ఏరియా అనమాట. సో, ఇక్కడ గూడా మనం ఇదంతా చూసుకొని ఇంకా బయటికొచ్చేస్తే మళ్ళీ ఆక్టాగనల్ షేప్ రూమ్స్‌లో నుంచి మళ్ళీ బయటకొచ్చేస్తాము. సో, ఓవరాల్‌గా మనకి ఇదంతా చూడ్డానికి హార్డ్‌లీ ఒక 5-10 మినిట్స్ అయితే పడతది. ఇక్కడ ఎక్కువ టైం అయితే ఏం కన్జ్యూమ్ చెయ్యదు. ఇక్కడ పైన రూఫ్ చూస్తున్నారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ జేశారో. అప్పట్లో రూఫ్స్ అన్నీ గూడా చాలా వరకు ప్రీషియస్ స్టోన్స్ యూజ్ చేసి మరీ చేసేవాళ్ళంట. సో, అక్కడి నుంచి ఇంకా మేము ఈ బిల్డింగ్ అంతా మొత్తం చూసుకొని బయటికొచ్చేసి ఇక్కడ లోకల్ బిర్యానీ ఒకటి స్పెషల్ అంటే తిందామని చెప్పేసి ఎళ్ళాము. సో, టేస్ట్ అయితే పర్లేదు
పర్లేదు అనిపిచ్చింది. సో, ఇక్కడ ప్రతి దగ్గర యూపీలో ఎక్కడున్నా ఈ విమల్ షాపులయితే చాలా వరకు కనిపిస్తాయి. ఈ విమల్స్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ అన్నీ ఉన్నాయిక్కడ. ఇవన్నీ తినేసి వీళ్ళెక్కడ ట్రైన్‌లో పడితే అక్కడ, ఎక్కడ పాత్ మీద ఎక్కడ గూడా గ్యాప్ లేకుండా అయితే ఉమ్మేసుంటారు. అదొక్కటి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. నేను ఇన్ జనరల్‌గా అందరిని కలిపైతే అనట్లేదు. ఎవరైతే అలా అంత ఇండీసెంట్‌గా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసి, పక్కన మనుషులున్నారా లేరా అని గూడా చూసుకోరు కొందరైతే. మరి అంత ఘోరంగా గూడా ఉంటారు. సో, అలాంటి వాళ్ళ గురించి అంటున్నానంతే. సో, దాన్ని అక్కడి నుంచి మేమింకా ఆటో బుక్ చేసుకొని, అక్కడి నుంచి 130 రూపీస్ అయితే చార్జ్ చేశారు. డైరెక్ట్‌గా మేము హాస్టల్‌కైతే వచ్చేసాము. మేమిక్కడ కూడా ఆగ్రాలో బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్‌లోనే సెపరేట్ ప్రైవేట్ రూమ్ అన్నది బుక్ చేసుకున్నాము. సో, ఇక్కడ మాకు ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే రూమ్ దొరికింది. కంప్లీట్‌గా ఎండలో తిరిగేసి వచ్చి ఎప్పుడెప్పుడు ఏసీలో ఎళ్లి ఒక 5 మినిట్స్ కూర్చుంటామా అన్న ఫీలింగ్ అయితే ఉండింది మాకు. సో, వచ్చి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ చేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో ఫతేపూర్ సిక్రీ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ కూడా రూమ్ అయితే డీసెంట్ ఎనఫ్ బానే ఉండింది. వాష్‌రూమ్ అంతా కూడా క్లీన్‌గానే ఉండింది. సో, మేమింకిక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ చేసి ఫతేపూర్ సిక్రీకైతే బయలుదేరాలి. ఫతేపూర్ సిక్రీ వచ్చి ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఉంది ఆగ్రా నుంచి. ప్రీతం ఆగ్రాలో చల్లగుందా? వేడిగుందా? మధ్యాహ్నం అయితే వేడిగుంది. ఈవినింగ్ కొంచెం చల్లబడుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చాలా వేడిగుందా? చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో, మేమింకా కొంచెం రెస్ట్ చేసి, అక్కడ హాస్టల్ నుంచి డైరెక్ట్‌గా ఈద్‌గా బస్ స్టాండ్‌కయితే వెళ్తున్నాము. ఇక్కడ ఆగ్రాలో ఏంటంటే, ప్రతి లొకేషన్ నుంచి ఇంకో ప్లేస్‌కి చాలా వరకు దూరమున్నాయి. 6 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ అలా ఉన్నాయి. సో, మేమింక అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈద్‌గా బస్ స్టాండ్‌కయితే వచ్చాము. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్‌గా ఫతేపూర్ సిక్రీకి బసెస్ అయితే ఉంటాయని చెప్పారు. సో, అందుకని ఇప్పుడు మాకైతే ఇక్కడ బస్సయితే దొరికింది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 హార్ పడతది ఫతేపూర్ సిక్రీకని అయితే చెప్పారు. సో, అందుకు మేమింకా డైరెక్ట్‌గా బస్‌లో ట్రావెల్ చేసి ఫతేపూర్ సిక్రీ అయితే ఈవినింగ్ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మనకి గూగుల్‌లో అంతా టైమింగ్స్ ఈవినింగ్ 6:30 అనే చూపిస్తది. ఇక్కడ లాస్ట్ ఎండ్ అయ్యే టైమింగ్స్. బట్ ఇక్కడొచ్చిన తర్వాత మాకు తెలిసిందేంటంటే అక్బర్ ఫోర్ట్‌కొచ్చేసి 5:30నే లాస్ట్ టైమింగ్స్ అన్నట్లు తెలిసింది. గూగుల్‌లో జస్ట్ 6:30 అని మెన్షన్ ఉంది. బట్ ఇక్కడ 5:30కి క్లోజ్ చేశారు. సో, మేమింకా డైరెక్ట్‌గా సలీం చిస్టీ దర్గా ఏదైతే ఉందో బులంద్ దర్వాజా చూసుకొని, లోపల సలీం చిస్టీ దర్గా మళ్ళీ జామా మస్జిద్ అయితే చూద్దామని చెప్పేసయితే లోపలికి ఎంటర్ అయ్యాము. సో, చూస్తున్నారు గదా! ఈ కన్‌స్ట్రక్షన్ అంతా ఎంత యూనిక్‌గా ఉందసలు. ఇది బులంద్ దర్వాజా అయితే ఫుల్ టాప్ నాచ్ అనే చెప్పొచ్చు. ఈ బులంద్ దర్వాజాని గేట్ ఆఫ్ విక్టరీ అని కూడా పిలుస్తారు. అప్పట్లో 1573లో అక్బర్ గుజరాత్ పైన విజయం సాధించినప్పుడు దాని గుర్తుగా ఈ బులంద్ దర్వాజానయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. అందుకనే దీన్ని గేట్ ఆఫ్ విక్టరీ అని గూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ లోపలున్న జామా మస్జిద్ మళ్ళీ సలీం చిస్టీ దర్గా కూడా చాలా వరకు ఫేమస్ అని చెప్పొచ్చు. ఇక్కడ సలీం చిస్టీ టోంబ్ ఏదైతే ఉందో అది ఇక్కడే దీని లోపలే ఉందనమాట. సో, ఇక్కడ వైట్ మార్బల్‌లో ఏదైతే కనిపిస్తుంది గదా! ఇదే సలీం చిస్టీ దర్గా. ఇక్కడ లోపల ఏదైనా గట్టిగా కోరుకొని దానిపైన చెద్దరు కప్పి మొక్కుకుంటే అవి జరుగుతాయని చెప్పి చాలా వరకు నమ్ముతారంట. సో, అందుకు ఈ దర్గా గూడా చాలా వరకు ఫేమస్. సో, ఇక్కడ గూడా ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గుంది. ఇంకా మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి ఇంతవరకు చూసిన బిల్డింగ్స్‌లో అయితే చాలా వరకు చూసాం గదా! చాలా బ్యూటిఫుల్‌గా అయితే కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, మేమింక ఇక్కడ కొంతసేపు టైమ్ స్పెండ్ చేసి, ఇంక అక్కడి నుంచి డైరెక్ట్‌గా అక్బర్ ఫోర్ట్ దగ్గరకైతే వెళ్దాము అని చెప్పేసి ఎళ్తున్నాము. బట్ అక్కడికెళ్లి చూస్తే ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యుండింది. సో, ఇంకా బయట నుంచి జస్ట్ కొంచెం అటు సైడ్ ఎళ్తే జోధాబాయి ప్యాలెస్ సైడ్ అయితే వ్యూ అయితే కనిపిస్తుండింది. దెన్ అక్కడి నుంచి బయట సైడ్ నుంచే జస్ట్ ఫోర్ట్ వ్యూ అయితే కవర్ చేసుకొని చూపిస్తున్నాను. కొంచెం ఒక 1 హార్ బిఫోరే వచ్చేవాళ్ళము. ఇన్‌కేస్ ఏమైనా మాకు ఇలా క్లోజింగ్ టైమింగ్స్ 5:30కే క్లోజ్ చేస్తున్నారు అన్న ఐడియా ఉండుంటే ముందే వచ్చేవాళ్ళము. బట్ గూగుల్ టైమింగ్స్‌ని నమ్ముకొని మేము కొంచెం లేట్‌గా రావడం జరిగింది. బట్ ఇక్కడికొచ్చే లోపల క్లోజ్ అయి ఉండడం వల్ల కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాము. సో, మీ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి టైమింగ్స్ గురించి చెప్పాను. సో, ఇంకా బులంద్ దర్వాజా డైరెక్ట్‌గా స్ట్రెయిట్ వ్యూ చూద్దామని చెప్పేసయితే ఇటు సైడ్‌కొచ్చాము. చూస్తున్నారు గదా! ఎంత గ్రాండియర్‌గుందసలు. ఇదొచ్చేసి లార్జెస్ట్ గేట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని గూడా చెప్తారంట. చాలా బ్యూటిఫుల్‌గుందసలు. చూడ్డానికే 2 కళ్ళు చాలవని చెప్పొచ్చు. నిజంగా అంత బ్యూటిఫుల్‌గుంది. సో, అది మొత్తం కవర్ చేసేసుకొని మళ్ళీ మేము రిటర్న్ బస్ మాకు 6:35కైతే అక్కడ
అక్కడ ఫతేపూర్ సిక్రీలో ఉండింది. సో, ఇంకా ఆ బస్‌కి డైరెక్ట్‌గా ఈద్‌గా బస్ స్టాండ్‌కయితే వచ్చేసాము. అంటే ఆగ్రాలో బస్ స్టాప్‌కి. ఇక్కడే ఈ బస్ స్టాప్ బయట ఇవి బఠానీలు అమ్ముతూ ఉండిన్నారు. సో, టైమ్ పాస్‌కని చెప్పేసి అవి తీసుకొని తింటూ ఇంకా రూమ్‌కయితే చేరుకున్నాము. సో, ఇంకా నైట్ రెస్ట్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ టైమ్‌కి మేము తాజ్‌మహల్‌కయితే వెళ్దాం అనుకున్నాము. సో, మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ ఇక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను. సో, మార్నింగే 5:45కి అయితే రూమ్ నుంచి బయలుదేరాము. జస్ట్ ఒక 10 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఇంకా తాజ్‌మహల్ గేట్ దగ్గరకైతే వచ్చాము మేము. ఈస్ట్ గేట్ దగ్గరికి. ఇక్కడ నుంచి మనకి గోల్ఫ్ కార్ట్‌లో డైరెక్ట్‌గా తాజ్‌మహల్ దగ్గరకైతే తీసుకెళ్తారు. పర్ హెడ్ ₹20 చార్జ్ చేస్తారు. సో, మేమింకా ఈ బ్యాటరీ వెహికల్‌లోనే ఒక హార్డ్‌లీ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్‌కే మనము ఈ ఎంట్రీ గేట్ దగ్గరకైతే రీచ్ అవుతాము. సో, ఇక్కడ కొంచెం లోపలికి ఒక 100-200 మీటర్స్ వాక్ చేస్తే ఇంకా డైరెక్ట్ తాజ్‌మహల్ ఎంట్రీ గేట్ అయితే వస్తుంది. సో, ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే మనకి టికెట్స్ అయితే ఇక్కడే పర్చేస్ చేసుకోవాలి. మేమైతే ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్ ఎంట్రీ దగ్గరకైతే ఎళ్ళిపోయాము. నిజంగా ఎర్లీ మార్నింగే వస్తున్నాం కదా! మేబీ క్రౌడ్ అంతా ఉండకపోవచ్చు అనైతే అనుకున్నాం గానీ, చాలా వరకు ఫారిన్ విజిటర్స్ అంతా ఈ టైంలోనే వస్తారని చెప్పేసి తెలిసింది. అసలు చాలా చాలా జనాలు లోపలికెళ్తే ఏదో మార్కెట్‌కొచ్చామన్న ఫీలింగ్ అయితే కలిగింది. చూస్తున్నారు గదా! ఇక్కడ ఫారినర్స్ అంతా కలర్‌ఫుల్ శారీస్ కట్టుకొని ఇక్కడ తాజ్‌మహల్‌ని విజిట్ చేయడం అంతా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇక్కడ ఎంట్రీ ఆర్చ్ దగ్గర పైన ఏదైతే మనకి 11 టోమ్స్ కనిపిస్తున్నాయో అవన్నీ గూడా ఇటు సైడ్ 11 దెన్ అటు సైడ్ 11 మొత్తం 22 టోమ్స్ అయితే ఉన్నాయి పైన. అంటే తాజ్‌మహల్ కన్‌స్ట్రక్షన్‌కి 22 ఇయర్స్ పట్టింది గదా! దానికి గుర్తుగా అలా డిజైన్ చేశారంట. ఈ ఎంట్రీ ఆర్చెస్ వచ్చేసి యాజ్ యూజువల్ ప్రతి దగ్గర ఉన్నట్టే రెడ్ శాండ్‌స్టోన్ మళ్ళీ మార్బల్ మిక్సప్ అయ్యి అయితే ఉన్నాయి. ఈ ఎంట్రీలో మనం ఎంటర్ అవుతూ ఉండగానే మనకి తాజ్‌మహల్ వ్యూ అయితే కనిపిస్తది. సో, ఇక్కడ లోపల ఎంటర్ అవుతూ ఉండగా తాజ్‌మహల్ వ్యూ అయితే క్లీన్‌గా కనిపించడం స్టార్ట్ అవుతది. సో, దెన్ ఎంటర్ అయ్యాక కంప్లీట్ ఈ మొఘల్ గార్డెన్స్ ఏదైతే చూస్తున్నారు గదా! ఈ వ్యూ అయితే చాలా వరకు మనం ప్రతి బుక్స్ పైన లేదా ఏదైనా మూవీస్‌లో అంతా గూడా మనకి ఇదే వ్యూవే కనిపిస్తుంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఏదో బుక్స్ పైన లేదా మూవీస్‌లో చూసిన ఈ తాజ్‌మహల్ డైరెక్ట్‌గా ఇక్కడ ఆ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపల ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు, ఈ వ్యూ అంతా మొత్తం రివీల్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్, ఆ క్యూరియాసిటీ లెవెల్స్ అయితే చాలా పీక్స్ ఉంటది నిజంగా. స్పెషల్లీ నాకైతే చాలా వరకు తాజ్‌మహల్ గురించి చిన్నప్పటి నుంచి స్టోరీస్ వింటూ పెరిగాం గదా! ఇది చూసినప్పుడు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను నేను గూడా. సో, దెన్ ఇవి లోపల నుంచి కనిపిస్తున్నాయి గదా! పైన 11 టోమ్స్ ఏదైతే ఆర్చ్ పైన అది మొత్తం 22 టోమ్స్‌లో లోపల కనిపిస్తున్న 11 టోమ్స్ అనమాట. సో, ఇక్కడ లోపల ఎంటర్ అయ్యాక ఈ వైట్ మార్బల్ అది ఏదైతే ఇక్కడ కట్టడం ఉంది కదా! దీనిపైన అప్పట్లో షాజహాన్ కూర్చొని కన్‌స్ట్రక్షన్ మొత్తం వాచ్ చేసేవాళ్ళంట. ఇప్పుడైతే అక్కడ కంప్లీట్‌గా ఫోటోజెనిక్ స్పాట్ అయితే అయిపోయిందది. చాలా వరకు ఫోటోస్ ఏవైతే పోస్ట్ చేస్తారో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిదీ దీనిపైన కూర్చొని తీసుకున్న పిక్చర్సే అవి. కంప్లీట్ మేమైతే సన్‌రైజ్ టైమ్‌లో ఎళ్ళాం గదా! ఎంత బ్యూటిఫుల్ కనిపిచ్చింది. ఇక్కడుండి ఈ సన్‌రైజ్‌ని విట్నెస్ చేయడము ఇంకా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది మాకైతే. సో, ఇక్కడ లోపల పాత్‌లో మేమైతే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుండగా తాజ్‌మహల్ దగ్గరకైతే వెళ్తాము. సో, మనం నార్మల్‌గా ఎంట్రన్స్ దగ్గర ₹50 టికెట్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళు ఇక్కడి వరకు మాత్రమే విజిట్ చేయగలరు. మళ్ళీ ఇక్కడికొచ్చాక తాజ్‌మహల్ లోపలికెళ్ళాలంటే ₹200 సెపరేట్‌గా అయితే పర్చేస్ చేయాలనమాట. మేము ఆన్‌లైన్‌లోనే ₹250 పే చేసి ఒకేసారి పర్చేస్ చేసుకున్నాం గాబట్టి, ఇంకా డైరెక్ట్‌గా పైకైతే ఎళ్ళిపోతున్నాము. సో, ఇక్కడ పైకి రాగానే మనకి ఈ వ్యూ అయితే రివీల్ అవుతుంది. సో, తాజ్‌మహల్ దగ్గర నుంచి చూడ్డానికి ఎంత హ్యూజ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతది. డైరెక్ట్‌గా ఈ వ్యూలో చూసేటప్పుడు ఇది కూడా స్క్వేర్ కన్‌స్ట్రక్షన్ ఏమో అనేలాగే అనిపిస్తుంది. బట్ సైడ్స్ నుంచి నించొని చూసినప్పుడు ఆక్టాగనల్ షేప్‌లో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తాజ్‌మహల్ ఎదురుగానే గాకుండా ఈస్ట్ మళ్ళీ వెస్ట్ సైడ్ గూడా మనకి ఇటువంటి ఎంట్రన్సెసే కనిపిస్తాయన్నమాట. సో, లోపల తాజ్‌మహల్ పైన కార్వింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా కార్వింగ్స్ ఉన్నాయి. కంప్లీట్ మార్బల్ పైన ఈ కార్వింగ్స్ 3 ఇమేజెస్‌లో చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చాయి. దెన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్‌ఫుల్లొచ్చేసి ఇవి గూడా పెయింటింగ్స్ గాదు. యాజ్ యూజువల్ మార్బల్స్‌ని కట్ చేసి దాని లోపల అమర్చిన స్టోన్స్ అన్నమాట.
సో, ఇక్కడ చూస్తే మీరు మార్బల్ కూడా కలర్ షేడ్ అయ్యి ఉండడం కూడా మీరు గమనిస్తారు గదా! సో, పొల్యూషన్ ఎక్కువ అవుతూ ఉండడంతో 'తాజ్‌మహల్' కలర్ గూడా మారుతూ ఉంది అన్నది మనం వింటూనే ఉంటాము. అది ఇక్కడొచ్చినప్పుడు రియల్‌గా చూడ్డానికి గూడా కనిపిస్తుందనమాట. సో, మేమైతే లోపలికెళ్ళి లోపలున్న టోంబ్స్ ఏవైతే 'షాజహాన్' మళ్ళీ 'ముంతాజ్‌ది' టోంబ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని ఇంకా బయటికొచ్చి బ్యాక్ సైడ్ అయితే యమునా రివర్ వేవ్ ఇలా కనిపిస్తుంది. ఈ రివర్‌ని క్రాస్ అయ్యి అటు సైడ్ నుంచి గూడా మనము మెహతాబ్ బాగ్ నుంచి గూడా 'తాజ్‌మహల్' వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్స్ టైమ్‌లో. సో, ఇంకా ఎదురుగ్గా కనిపిస్తున్న గేట్ ఏదైతే ఉందో 'తాజ్‌మహల్' పైన నుంచి ఆ గేట్ వ్యూ అలా ఉంది. సో, మేమింకా అక్కడ కొంతసేపు టైమ్ స్పెండ్ జేసి, ఇక్కడే కొన్ని రీల్స్ కూడా తీసుకొని, ఇంకా ఇక్కడి నుంచయితే బయలుదేరాము. చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సే ఇదైతే. సో, ఇంక అక్కడి నుంచి బయటికొచ్చేసి, ఇక్కడ షాప్‌లో ఎంబ్రాయిడరీ వర్క్స్‌తో నిండున్న పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే ఇక్కడ గూడా చూడొచ్చు. అక్కడ మేమొక మెమరీ మ్యాగ్నెట్ తీసుకొని, ఇంకక్కడే ఆగ్రా ఫేమస్ అయిన పేఠా స్వీట్‌ని గూడా టేస్ట్ చేస్తున్నాము. సో, ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంక అక్కడి నుంచి మళ్ళీ మేము రూమ్ వైపు బ్యాటరీ కార్‌లో అయితే రూమ్‌కి బయలుదేరాము. సో, ఇంక అక్కడి నుంచి మళ్ళీ మథుర వెళ్ళే వ్లాగ్‌ని నేను నెక్స్ట్ వ్లాగ్‌లో కవర్ చేస్తాను. ఈ వీడియో మీరిక్కడి దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. మీకు గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.